నెక్స్ట్ ఏం చేస్తున్నారు? హాట్. ఓకే, ఎవరు చేస్తారు? మా తోటికోడలు. ఓకే. ఓకే గౌరీ గారు, ఇప్పుడు ఏం చేస్తున్నాం? హాట్ చెక్కవడలు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా ప్రొసీజర్? ఓకే, ఫస్ట్ కొత్తిమీర తోటి పిల్లలు తినరు కదా, మామూలుగా అయితే ఆకుకూరలు తినరు కదా, అందుకని కొత్తిమీర వేసేసి ఇలా అయితే పిల్లలకి తెలియదు ఆకుకూర ఒక వెజిటబుల్. కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు మీరు, ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు, ఇప్పుడు పక్కనే ఉన్నారు, తెలీదు అంటూనే చక్కగా చెప్పేశారు. స్నాక్స్ లో అయితే పర్లేదా? ఓకే, ఎవరైనా పిల్లలు కొత్తిమీర తినని ఏదైనా తింటారు. ఓకే, ఫస్ట్ మైదా 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, శనగపప్పు నానబెట్టేసుకోవాలి ఒక 2 అవర్స్ ముందు. అవి నానబెట్టేసుకున్నవి, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసేసుకుని, ఆ పేస్ట్ మొత్తం అన్ని ఒకసారి బౌల్లో తీసేసుకొని కలిపేసుకుని. ఓకే, సో మొత్తం అన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఓకే, సో ఇది కలిపేటప్పుడు మనం కొంచెం అలా గోరువెచ్చని నూనె వేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. గట్టిగా ఉంటుంది. ఓకే, సో మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో చెక్కలు ఒత్తుకునేది. సో ఎంత కావాలో అంత బాల్స్ తీసుకోవడం, ఫ్రై చేసుకోవడం. ఓకే, ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం. మనం ఇక్కడ వడలు చేసే లోపల ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారండి ఈ వడలు ఇవన్నీ? స్నాక్స్ కంపల్సరీ అయిపోయి అనగానే వెంటనే ఇలాంటి ఏమైనా చేసి పెట్టేస్తూ ఉంటారు ఈజీగా. నిజంగా హోమ్ ఫుడ్డే కదా, బయట ఎంత తిన్నా కూడా మనకి ఆ హెల్దీనెస్ ఉండదు. సో కావాలి అనుకున్నప్పుడు చక్కగా ఫాస్ట్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి. అందరూ కలిసి కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే ఏదైనా ఆకుకూర తినరు అంటే ఇలాగ వేసుకోవచ్చు, మన కొత్తిమీరే కాదు ఇంకా ఏదైనా ట్రై చేయొచ్చు కదా. అంటే తక్కువగా వేయాలి క్వాంటిటీ, దాన్ని బట్టే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మెంతికూర చిరుచేది వస్తుంది అన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, సో ఇలా చిన్న చెక్కలా మనం చేసి పెట్టుకోవాలి. సో ఇంతకు ముందు తనుశ్రీ పేర్లు మాత్రం చక్కగా పెట్టారు. పూజశ్రీ వీళ్ళందరూ ఇంకో పాట పాడుతా అన్నారు, పాడించేద్దామా చెక్కలు తెలుపు? ఓకే. దేవకీ నందన నందముకుంద వందిత మునిగణ నిత్యానంద నిగమోదార నవనిత చోర గగపతి వాహన జగదోదార దేవకీ నందన నందముకుంద వందిత మునిగణ నిత్యానంద కంసమర్దన కౌస్తుభాభరణ హంసవాహన పూజిత చరణ వరదవలాపురి చన్న ప్రసన్న పురందర విఠల గుణ పరిపాల పురందర విఠల గుణ పరిపాల పురందర విఠల గుణ పరిపాల దేవకీ నందన నందముకుంద వందిత మునిగణ నిత్యానంద. సూపర్ అందరూ కలిసే మ్యూజిక్ కి వెళ్తున్నారా? సో ఇక్కడ మనం పాట వింటూనే చక్కగా చెక్కలు సో అయిపోయినట్టున్నాయి ఆల్మోస్ట్. మనకి కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఓకే, సో అయిపోయి కదా, ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామా? తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు, లేదా ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నా కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో అవి ఎన్ని డేస్ నిల్వ ఉంటుంది మనకి? 10 days ఇంట్లో చేసింది కదా, 10 days 15 days అనే ఏమో. 10 days 15 days ఒక్కసారి స్నాక్ చేసి పెట్టుకుంటే చాలు. ఓకే, సో ఎస్. అండ్ ఇవి చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటారు. జనరల్గా చల్లగా అయిన తర్వాత స్టోర్ చేస్తారు, ముఖ్యంగా టీలోకి వాటిలోకి చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైం. ఓకే, చెక్కవడలు రెడీ. ఓకే, సో చూస్తుండగానే పాటలు వింటుండగానే చెక్కవడలు వేడివేడిగా రెడీ అయిపోయి టేస్ట్ చేసే ముందు ఇంకొక సాంగ్ పాడతారా? పాడండి. గోపికమ్మ చాలునులేమా నీ నిదరా
గోపికమ్మ నిలు విడలేమా మంచు తెర వెరసిన పువ్వాలగా వెన్నులు ఎదవాలగా తలపులు రేపాలిగా బాలా కరగాలే తీయగా పరుపే దిగనీయగా పవళింపయించగా లేలా కడవల్లో కర్వాలు సరి చేస్తున్న వినగా గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలిపే ఈ కునుకేలా తెల్లవారి వచ్చిన గోపికమ్మ చాలునులేమా నిదరా గోపికమ్మ నిలు విడలేమా మంచు తెరా. నిజంగా కూడా ఈ సంక్రాంతిలో గోదాదేవి మిగిలిన గోపికలందరినీ లేపుతారనమాట. లే టైం అయింది, మన కృష్ణుడి పూజకి వెళ్ళాలి అని. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంది. సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ అందరూ కూడా చక్కగా పాడారు. ముఖ్యంగా మీరు ఏం చేశారంటే పిల్లలు పాడుతున్నప్పుడు ఎండింగ్ లో గోపికమ్మ అని వచ్చినప్పుడు వాయిస్ పెద్దగా రైజ్ అవుతున్నది. ఆ తర్వాత మళ్ళీ నాన్న స్కూల్లో ప్రేయర్ చదివేటప్పుడు లాస్ట్ కి జై హింద్ మాత్రం గట్టి చెప్తారు. అలా చేశారు మీరు, మొత్తం చాలా బాగా చేశారు. ఇంకేంటి సంక్రాంతి టైంలో ఏంటి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? మీరు చెప్పినట్టు ఇప్పుడు పురాణాల్లోకి వెళ్తే నెల్లాల నుంచి అలా 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 3 రోజులకి వచ్చింది, ఆ తర్వాత ఒక్క రోజుకి వచ్చింది సంక్రాంతి అనేది. అసలు మామూలుగా ధనుర్మాసం అని చెప్పని ఒక నెల రోజులు పండగ. నెల రోజులు పొద్దున్నే గోదాదేవి గోపికలను లేపి కృష్ణ బావయ్య అని అది రచించి ఆవిడ దాంతో చేస్తారనమాట. పూజ చేసుకుని నైవేద్యాలు పెట్టి మొత్తం ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా తెల్లవారుజామున చేస్తారు దీన్ని. అంటే 6 లోపల అయిపోవాలి పూజ. ధనుర్మాసం నెలలు తిరుప్పావే చదివి దాని కట్టు పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనం, ఇలా రకరకాల రోజు పులిహార, అలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక ప్రసాదం ఉంటుంది. ఈ 4 రోజులు ఈ 4 ప్రసాదాలు కంపల్సరీగా రోజు పెడుతుంటారు. తిరుప్పావే చదివి ఈ నైవేద్యం పెట్టారు. నెల్లాళ్ళు కూడా అలా చేస్తారు. సో నెల్లాళ్ళ పండగ అంట ఇది. కానీ మనం ఇప్పుడు సంక్రాంతి ఎక్కువ 1 day 2 days చేసుకున్నాం. అండ్ ఈ సంక్రాంతి రోజు ఏం చేస్తారు ముఖ్యంగా మీ అందరూ కలిసి? అంటే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు అండ్ ముగ్గులు పెడుతుంటారు. తెల్లవారు పొద్దున్నే లేచి ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసి అది గోమాతకు పూజ చేసుకుని పిల్లల్ని లేపి అభ్యంగన స్నానం చేయించి ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని తలుచుకుంటారు. మన పూర్వీకులను తలుచుకోవాలి ఆ రోజు. సంక్రాంతి పెద్దల పండుగ అంటే. అవును. అండ్ అలాగే రైతులకు కూడా చాలా పెద్ద పండుగ ఇది, ఎందుకంటే ధాన్యం చేతికి వచ్చేది. అవును, ధాన్యం ఇంటికి వస్తాయి, అందుకని అందరికి డబ్బులు చేతిలో ఉంటాయి. అవును, చక్కగా షాపింగ్ వెళ్ళొచ్చు. మీకైతే అవసరం లేదనుకోండి షాపింగ్ చేయాల్సిన అవసరం. అది ఎక్కడ కాంప్రమైజ్ మాత్రం కాదు. శారీ ఉంటే నగలు ఉండాలి కదా, నగలు ఉంటే చౌదరులు ఉండాలి కదా, బొట్టు ఉండాలి, ఏదో ఒకటి కంపల్సరీ షాపింగ్ అయితే ఉంటుంది. ఉండాలి. ఇప్పుడైతే మరి మనీ ప్రాబ్లం వచ్చింది, కానీ మామూలుగా అయితే అందరి దగ్గర రైతులందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు మరి మనకి నోట్లు మారట్లేదు కదా. ఏముందిలేండి, నోట్లు మారిపోతే. ఇప్పుడు ఇంతకు ముందు పాత పాలసీ ఫాలో అవుదాం. ఇప్పుడు నేను మీకు చెక్కలు ఇచ్చాను అనుకోండి, మీరు నాకు వచ్చేవారు ఎవరా చెప్పండి, ఇస్తారు ఎవరా? ఓకే, అయితే మేము కూడా డిజిటలైజ్ అయ్యి ఆల్ కార్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్. అబ్బాబా ఏమన్నా చెప్పారా? ఓకే, కార్డ్ తీసుకొని వస్తాను నెక్స్ట్ టైం. ఇప్పుడు వడలు కూడా కొంచెం చల్లగాయి కాబట్టి టేస్ట్ చేసేయచ్చు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, సో మీ అందరూ కూడా తీసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు చెప్పారు కదా కొంచెం ఆయిల్ వేసి కలపడం వల్ల క్రిస్పీనెస్ వచ్చింది. సో కారం ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి ఇది ఈవినింగ్ టైం టీలోకి ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈరోజు మీరు చేసిన స్వీట్ హాట్ రెండు కూడా చాలా 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 బాగున్నాయి. దాంతోపాటు కమ్మనైన పాటలు అండ్ మీరు చెప్పిన కబుర్లు కూడా ఇంకా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు స్వీట్ హాట్ ఇవన్నీ కూడా చేసి చూపించారు, కబుర్లు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలరించి సంక్రాంతి గురించి అడిగి మాతో పాటు ఈ సంక్రాంతి మేము ఎప్పుడు మర్చిపోలేము, మీతో సెలబ్రేట్ చేసుకుని సంక్రాంతిని. ఎస్, నేను కూడా ఎప్పుడు మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, చక్కగా ఈరోజు ఒక స్వీట్తో పాటు ఒక హాట్ చూసారు అండ్ చాలా విశేషాలు కూడా తెలుసుకున్నారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.